నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ హరిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 year కావస్తూ ఉంది. వాళ్ళేమో పథకాలు ఇస్తూ ఉన్నారు, తల్లికి వందనం అని, రేపు ఫ్రీ బస్ అని కూడా ఇస్తామంటున్నారు. కానీ ఇప్పుడు కొత్త చర్చ ఏంటంటే, వైసీపీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టారు. ఆయన ఎందుకు తలుపు తట్టారంటే, గత 2024 జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అనేది చర్చ. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ. అంటే 40% ఓట్లున్న జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఎట్లా వస్తాయి, అదేవిధంగా ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళకి తక్కువ సీట్లు ఎట్లా వస్తాయి అనేది చర్చ. ఒక హైకోర్టు సీనియర్ అడ్వకేట్గా మీరు ఎట్లా చూస్తారు సార్ ఈ విషయాన్ని? ఎవరు ఓడిపోతే వాళ్ళు ఇది ఈవీఎంల మహిమ, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పడం అనేది ఇవాళ సర్వసాధారణం అయిపోయింది. అదే గత ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంత మెజారిటీ వచ్చింది, అప్పుడు కూడా ఈవీఎంలే. ఓకే, నిజంగా ఈవీఎంల ట్యాంపరింగ్ కనుక అంత సర్వసాధారణమైతే, అంత సుసాధ్యమైతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అప్కీ బార్ 400 బార్ అని 400 పార్ అని చెప్పారు మరి నరేంద్ర మోడీ గారు. మరి అటువంటిది 276 అంత వచ్చినాయి. మరి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగితే అలా జరగకూడదుగా. తర్వాత ఏంటంటే, అన్ని చోట్ల వాళ్ళు గెలవలే. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్. అందువల్ల ఏంటంటే, ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ అని అంటారు, లేదా బ్యాలెట్ పేపర్లో జరిగినప్పుడేమో రిగ్గింగ్ అంటారు. నిజంగా అక్కడ ఇక్కడ జరగవంటేనేమో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అక్రమాలు ఎందుకు జరుగుతాయి? కానీ మన దేశంలో ఒక దౌర్భాగ్యం ఉంది కదా అంటే, ఒకసారి మెజారిటీ వచ్చి ఎమ్మెల్యే అయితే ఇక అంతులేని ధనప్రాప్తి, అంతులేని అధికార సాధన, అంతులేని దౌర్జన్యం, అహంకారంతో బ్రతికే అవకాశం వస్తుంది అన్నటువంటి దురాశ ఉన్నది. పాలిటిక్స్ అంటేనే అసలు పొలైట్గా ఉండాలి. అందుకోసం వాటి పేరు పాలిటిక్స్ అని పేరు. ప్రజలకి సేవ చేయాలి. అంతేగాని ఏంటంటే, మన దగ్గర దీని పేరు అధికారం అంటున్నారు, లేదా మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎందరికో అవకాశం ఇచ్చారు, ఈసారి మాకేమండి అంటున్నారు ఇవాళ తెలంగాణలో ఒక పార్టీ వారు. ఈ అవకాశం ఏమిటో నాకు కూడా అర్థం కాదు. అవకాశం ప్రజా సేవ చేయటానికి. వాళ్ళ మెగాస్టార్ చిరంజీవి గారు యాక్చువల్గా ఏంటంటే చాలా గొప్ప స్లోగన్ పెట్టుకున్నాడు ఆయన. రాజకీయాలలో మార్పు, అవినీతి లేని పాలన, రాజకీయాల్లో సామాజిక న్యాయం. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతాలు పెట్టుకున్నది. రాజకీయాలలో మార్పు అంటే ఏమిటంటే వారు పెట్టుకున్నది, ఆయనకి ఈ 3 కూడా ఏంటంటే బ్రహ్మాస్త్రాలు. కాకపోతే ఏంటంటే వీటిని ప్రయోగించడం చేతగాక, వాటికి పూర్తిగా అంకితం చేతగాక, ఆ ఆయుధాలతోటి, ఆ అస్త్రాలతోటి వాళ్ళే హతమయ్యారు. ఒక మాట చెప్పాలంటే ప్రజారాజ్యం వాళ్ళు. రాజకీయాలలో దీన్ని అందించిన వాళ్ళకి చాలా గొప్ప గొప్ప అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళకి నిజానికి అస్త్రాలను అందించారు. రాజకీయాలలో మార్పు అంటే ఏంటంటే, రాజకీయం అధికారయుతం అన్న భావన బదులు రాజకీయం అనేది సేవాభావం అనేది నేను నిరూపిస్తాను అనేది ఆయన చేతికి అందించిన అస్త్రం. అందువల్ల ఈ గెలిస్తే మేమేదో దోచేయచ్చు దేశాన్ని అన్న అభిప్రాయంతో ఏంటంటే ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎవరికి వాళ్ళు ఏంటంటే ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసుకొని డబ్బున్న వాళ్ళు, అందులో ఒక 100 మందికి ఫండింగ్ చేసి తలా 20-30 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి టికెట్లు ఇచ్చి జనం మీదకి వదిలితే వాడు ఓటుకి 1000-2-3 వేలు పెట్టి ఓట్లు కొనుక్కొని గెలిచి వస్తాడు. ఈ టికెట్ ఇచ్చి పోటీ చేయడానికి 25 కోట్లు పెట్టుబడి పెట్టినందుకు ఏమిటంటే కట్టు బానిసలాగా అధిష్టానం దగ్గర ఇలా నిలబడతాడు. మళ్ళీ ఇంకేదైనా అధికారం ఇస్తే తీసుకుంటాం అని పొద్దుగోకులు ఈ భక్తాంజనేయంలాగా దాసోహం అని అక్కడ పడి ఉంటున్నారు. అందువల్ల ఏమైందంటే, ఈ మెజారిటీ వచ్చిన వాడు ముఖ్యమంత్రి అవటం, పరిపాలించడం అనేదేమో రాజ్యాంగం ప్రకారంగా తప్పది, అసలు ప్రజాస్వామ్యమే కాదు, అది ఆటవిక న్యాయం. పెద్ద గుంపున్న సింహాలు చిన్న గుంపుని కరిచి చంపి పారేస్తాయి. ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. మా గుంపు ఎక్కువ ఉంటే మిమ్మల్ని చంపుతాం, మీ గుంపు ఎక్కువ అయితే మమ్మల్ని చంపుతారు. ఈ కాడికి జంగిల్ అంటారు ఆటవిక న్యాయం, అక్కడికి దారి తీసింది. అయితే ఇది మరి ఇన్ని సీట్లు
తెలుగుదేశం, బీజేపీ, పవన్ కళ్యాణ్ కూటమికి ఎలా వచ్చినాయి అనేది ఒక ప్రశ్న కదా. ఇది రాజకీయ పరిజ్ఞానం కావాలి. ఈ రాజకీయ పరిజ్ఞానం ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు బుల్లెట్ యుద్ధమైనా సరే, బ్యాలెట్ యుద్ధమైనా సరే, సిద్ధాంతం మాత్రం ఒకటే, రాజ్యాధికారం. తప్పది, సిద్ధాంతం అది కాదు. రాజ్యాధికారం సాధించటం, సాధించిన దాన్ని నిలబెట్టుకోవటం, తద్వారా కోటాను కోట్లు సంపాదించుకోవటం, ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవహారం. కానీ నేననేది శాస్త్రపరమైనటువంటి ఒక సిద్ధాంతం. అది ఏమిటి అంటే, మీరు యుద్ధానికి వెళ్ళాలంటే మీరు దగ్గర ఒక అస్త్రం ఉండాలి. అస్త్రం అంటే ఏంటంటే అది ఒక మంత్రపూతం, అది ఒక ఆలోచన. కోట్లాది మంది మనుషుల మనసులలో మెదిలే భావానికి అక్షర రూపం ఇస్తే అది అస్త్రం అవుతుంది. ఉదాహరణకి జై తెలంగాణ, ఓకే, ఆంధ్రుల ఆత్మగౌరవం, గరీబీ హటావో, టోటల్ రివల్యూషన్, క్విట్ ఇండియా, వందే మాతరం, ఇవన్నీ ఏంటంటే ఒక స్లోగన్స్, అస్త్రాలు ఇవి, బ్రహ్మాస్త్రాలు ఇవి. ఈ అస్త్రం ఉన్న తర్వాత మీకు శస్త్రం ఉండాలి. శస్త్రం అంటే బాణతోణీరాలు కదా, రథాలు, గుర్రాలు ఇవి కదా. ఈ రోజుల్లో అయితేనేమో కార్లు, జెండాలు, డబ్బు ఇవి కావాలి. అస్త్రము శస్త్రం ఉన్న తర్వాత మూడవది వ్యూహం. వ్యూహం అంటే ఏంటంటే ఎవరినట్టు మోసం చేయాలనేది వ్యూహం కాదు. వ్యూహం అంటే పద్మవ్యూహం అంటే ఏంటి, భారతం నుంచే నేర్చుకుందాం. పద్మవ్యూహం అంటే అర్థం సైనికుల అమరిక, మీ యొక్క బలాల అమరిక. అంటే ఏంటంటే మీరు అస్త్రము శస్త్రం కూర్చుకున్న తర్వాత మూడోది వ్యూహం. ఈ వ్యూహం అంటే ఏంటంటే ఇతర రాజకీయ పార్టీలతోటి పొత్తు, మీ యొక్క బలాలని అరేంజ్ చేసుకోవడం అనేది. ఇతర సామాజిక సమూహాలు, కుల సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, వ్యవసాయ సంఘాలు కానీ, వర్తక సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, వీటితోటి మీరు కుదుర్చుకునే పొత్తులు ఉంటాయే, ఎవరెవరు ఎక్కడెక్కడ అనేది, వాళ్ళకి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏంటి అనేది వాళ్ళకి మనం ఇవ్వాలి. దీనిని వ్యూహం అంటాం. ఈ వ్యూహం అనేది లేకపోవడం వల్లనే యాక్చువల్గా 2004లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఎందుకంటే 2004లో ఆయన బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అది చారిత్రాత్మక తప్పిదం. అప్పటికి బీజేపీకి ఏమో ఓట్లు లేవు, సీట్లు లేవు. మీరు బీజేపీతో పెట్టుకోవడం వల్ల ఏమైందంటే ఈ బీజేపీ వ్యతిరేక శక్తులైనటువంటి సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ ఇవన్నీ కాంగ్రెస్ కలిసినాయి, మహాకూటమి ఏర్పడింది. అక్కడ ఈయనకి రాజకీయ చతురత ఉంటే ఏం చేయాలంటే ఈ మహాకూటమి అనేది చంద్రబాబు నాయుడు గారే ఏర్పాటు చేయాలి. చేస్తే బీజేపీ కాంగ్రెస్తో ఎట్టగలవదుగా, వాళ్ళిద్దరు కొట్టుకునేవాళ్ళు, ఓట్లు చీల్చుకునేవాళ్ళు. ఈ మహాకూటమి అధికారంలోకి వచ్చి ఉండేది 2004లో. 2009లో కూడా మళ్ళీ అదే తప్పిదం చేశారు. ఈసారి బీజేపీని వదిలిపెట్టి వీళ్ళందరినీ కలుపుకొని మహాకూటమి పెట్టారు, టీఆర్ఎస్ని కలుపుకున్నారు. అది చాలా గొప్ప వ్యూహమే. సక్సెస్ అయితే మాత్రం తప్పనిసరిగా అధికారంలోకి వచ్చేది ఈ కూటమి. కానీ అక్కడేం జరిగిందో చూడండి. కూటమి అని పెట్టుకున్నారు, టీఆర్ఎస్ పార్టీకి 50 సీట్లు అన్నారు. కొంత 50 సీట్లకి 50 కోట్లు ఎంతో వీళ్ళు ఆర్థికంగా సాయం కూడా చేస్తామని కొంత ఒప్పుకున్నారు. కరెక్టే 50 కోట్లు అని నాకు తెలియదు, నేను చెప్పకూడదు. కానీ ఏమైందంటే చివరి సమయానికి వచ్చేసరికి చేస్తానన్న సాయం చేసిన ఆర్థిక సాయం చేయలేదు. పైగానేమో ఆ 50 సీట్లలో కూడా సొంత బీఫామ్స్ ఇష్యూ చేశారు. అందువల్ల ఏంటంటే పరస్పరం ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయింది. దానివల్ల ఏమైందంటే టీఆర్ఎస్కి ఓన్లీ 11 సీట్లే వచ్చినాయి, టీడీపీకి సుమారు 20-25 వచ్చినాయి. మీరు ఒక ఆలోచన చేయండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి 294 సీట్లు అంటే అర్థం ఎంత కావాలి, 148 సీట్లు కావాలి. 148 సీట్లు బదులు 156 వచ్చినాయి. అంటే 8 ఎక్స్ట్రా వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది. జస్ట్ అదే ఈ టీఆర్ఎస్ టీడీపీ మధ్య కనుక ఈ దురవగాహన లేకుండా ఉన్నట్టయితే టీఆర్ఎస్ పార్టీకి ఇంకో 10-15 వచ్చేవి. 50 కదా, 50 పోటీ చేస్తే అందులో ఈజీగా 25 గెలిచేవాళ్ళు. అట్లాగే టీడీపీకి కూడా ఇంకొక 15-20 వచ్చేవి. అంటే ఇంకొక 40 సీట్లు ఇటు వచ్చేవి.
30 నుంచి 40 సీట్లు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడేది కాదు. బహుశా ఆయన హెలికాప్టర్ క్లాష్లో ఆయన ప్రాణాలు పోయేవి కూడా కాదు. ఇప్పుడు ఈ ఒక్కటే అర్థం చేసుకోండి కదంటే వ్యూహానికి ఇంతటి ప్రాముఖ్యం ఉన్నది. మిగతా 3 సిద్ధాంతాలు మీకు చెప్పాను, అస్త్రము, శస్త్రము, వ్యూహం అని. సుశిక్షితులైనటువంటి సైనికులు, సమర్థుడైన సేనాని, తర్వాత కాల నిర్ణయము, తర్వాత భగవంతుడి దయ. ఈ 7 కూడా ఏంటంటే 6 మన చేతిలో ఉన్నాయి, 7వది భగవంతుడి దయ. షడ్భాగంతో మనుష్యాణం, సప్తమం దైవచింతనం అంటే కూడా అదే. కూటమి ఏర్పడటం వల్ల ఇప్పుడు చెప్పాను కదా, దానికి అంతటి శక్తి ఉన్నది కూటమికి. వాళ్ళ టీడీపీ, బీజేపీ, ప్రజారాజ్యం, జనసేన 3 కలవటం వల్ల ఏమైంది అంటే వాళ్ళకి డిజాస్ట్రస్ కావలసిన 151 సీట్లు డెడ్లీ కాంబినేషన్ అనమాట. 150 సీట్లు వచ్చేసినాయి. నిజంగా ఈ కూటమి కనుక జరిగి ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి 40% సీట్లు వచ్చినాయి అంటే అర్థం మీరు అర్థం చేసుకోండి కదంటే ఇదే 150 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చేవండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచించలేదు ఇదంతా. వీళ్ళందరికీ ప్రబల గర్వ విదూషితులు ప్రభువులన్నా అని వీళ్ళకి గర్వం ఉంటుందండి, అహంకారం. మీరు చెప్పారు సార్ 2004 నుంచి చెప్పారు, 2004 ఎగ్జాంపుల్ చెప్పారు, 9 ఎగ్జాంపుల్ చెప్పారు. ఎంత కూడా జగన్మోహన్ రెడ్డి టాలీ చేసుకుని ఉంటే ఇవాళ వైసీపీ ఓడే పరిస్థితి రాలేదు కదా అని అంటున్నారు. కరెక్ట్ మాట అది. ఇది ఎప్పుడైనా సరే సిద్ధాంతపరంగా చేయాలి. నేను చెప్పాను కదా అంటే అస్త్రం అనేది ఒక మంత్రపోతం, ఒక ఆలోచన, ఒక స్లోగన్ అని చెప్పా. అస్త్రం లేకుండా యుద్ధంలోకి దిగటం ఆత్మహత్యా సదృశ్యం. నా వెనక కులం ఉంది, నాకు డబ్బు ఉంది వగేరా, ఇవన్నీ అస్త్రాలు కాదు. అలా దిగితే ఆత్మహత్య సదృశ్యం అది. అట్లాగే ఏంటంటే మీ దగ్గర శస్త్రం లేకుండా యుద్ధంలో దిగటం ఏమో నిరర్ధకం, ఎక్కడికి పోలేరు. అవి 2 ఉన్న తర్వాత వ్యూహం లేకపోతేనేమో ఈవెన్ దెన్ మనం పరాభవాన్ని చవిచూడక తప్పదు. అందువల్ల మీకు అస్త్రం ఉండాల్సిందే, శస్త్రం ఉండాల్సిందే, వ్యూహం కూడా ఉండాల్సిందే. ఆ తర్వాతనే మీ కార్యకర్తలకు మీరు సైన్యం శిక్షణ ఇచ్చుకోవటం కానీ, తగినటువంటి నాయకుల్ని ఎన్నుకోవటం కానీ, పోటీ చేసేవాళ్ళని. ఇవి మీరు మీ చేతిలో ఉన్న పని. ఇది ఎప్పుడైనా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు చేయవలసిన పని ఇది నిజానికి. అంటే దేశవ్యాప్తంగా బీజేపీ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేసిందంటారా మొన్నటి ఎన్నికల్లో? ఎక్కడ మనం రుజువు లేకుండా ఎవరినైనా తప్పు పట్టడానికి వీల్లేదు. సిద్ధాంతం ఏంటంటే మీరు మంచివాళ్ళు అనే చెప్పడానికి నాకు రీజన్స్ అవసరం లే, కానీ మీరు చెడ్డవాడు అనాలంటే రుజువులు కావాలి. అందువల్ల ఏంటంటే ఈ లూజ్ టంగు ఒకరి మీద ఒకరు ఇంత నిందలు వేసుకుంటారు కదా అంటే నువ్వు 1,00,000 కోట్లు దోచేసావు అంటాడు, అవినీతికి పాల్పడ్డా ఉంటాడు, నీకు నేర చరిత్ర ఉంది అంటాడు, నువ్వు మోసగాడివి అంటాడు. నిజంగా ఇవన్నీ బయట అంటే కేసు పెడితే జైలుకు పోవాల్సినటువంటి నేరాలు ఇవి. అందువల్ల వీళ్ళకి ఒక హద్దు పొద్దు లేదు. అధికారం వచ్చేసరికి ఇదొక ఏంటంటే ఒక మసాలా సినిమాలాగా అయిపోయింది. వాళ్ళు 4 తిట్లు వీళ్ళ మీద వేయాలి, వీళ్ళు 8 తిట్లు వీళ్ళు జవాబులు వేయాలి. ఇద్దరు కొట్టుకున్నట్టు యాక్షన్ చేస్తారు, తిట్టుకున్నట్టు యాక్షన్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో అది నిజం కాదు, ఒట్టి యాక్షనే. చివరికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించుకుంటారు. ప్రజలే పిచ్చివాళ్ళు, ప్రజల్ని పిచ్చి చేసి మనం డెమోక్రసీ అంటే వీళ్ళు అర్థం చేసుకోకపోవటం వల్ల ఇది జరుగుతున్నది. వాళ్ళు కూటమి పెట్టుకోవటం వల్ల ఎన్ని సీట్లు వచ్చినాయి తప్పితే ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల మాత్రం కాదని మీరు అర్థం చేసుకోండి. అది ఎక్కడ రుజువు కాలే కదా, కాలేదు, ఏమి కాలేదు. వల్ల ఏంటంటే రుజువు కాని నేరాలని మనం నమ్మటం అనేది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు ద్వారా దగ్గరికి వెళ్ళి కూడా సుప్రీంకోర్టు ఒకవేళ రీపోలింగ్ జరపమనండి ఒకవేళ ఆదేశాలు జారీ చేస్తే ఏంటి పరిస్థితి? చెప్పదు, అట్లా అనుమానం లేదు. సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఏంటంటే జరిగిపోయిన ఎన్నికలను మళ్ళీ మరొకసారి, ఇప్పుడు ఈవీఎంలు మేమే కాదు వాడుకుంది, మీకు కూడా అవే కదా. ఈ ఒక్క ఎలక్షన్స్లో కాదు, ఇప్పటికీ ఇప్పుడు ఒక 10 ఎలక్షన్స్ నుంచి వాడుతున్నారు. ఇది ఫస్ట్ టైం వచ్చింది కాదు కదా. అందువల్ల సుప్రీంకోర్టు వెళ్ళలేరు ఎవరో ఆధారాలు లేకుండా. అందువల్ల ఆధారాలు లేకుండా వెళితే సుప్రీంకోర్టు కొట్టి పారేస్తుంది. తర్వాత డిలే అయింది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు 1 year 1.5 years అవుతుంది. మరి ఇప్పుడు వస్తున్నామేంటి? అప్పుడే రావాల్సి ఉండే కదా. అందువల్ల ఏపీలో చేస్తే మరి తెలంగాణలో చేయాలి కదా ఈవీఎం ట్యాంపరింగ్, తెలంగాణ ఎందుకు చేయలేదని ప్రశ్న వస్తుంది. మరి ఇక్కడ రాలేదుగా సీట్లు, అసలు వెస్ట్ బెంగాల్లో రాలేదుగా.
అందువల్ల అది కరెక్ట్ కాదు అని నా అనుమానం. ఓకే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా అన్నారు, ఏం జరిగిందో దేవుడికి తెలుసు అన్నట్టు కూడా మాట్లాడారు ఆయన. అంతే మాట్లాడతారు. దేవుడు కాదు నాకు తెలుసు. ఏంటది? వాళ్ళు కూటమి ఉన్న వల్ల గెలిచారా బాబు, కొద్దిగా జ్ఞానం తెచ్చుకోండి. రాజకీయాలంటే మీరు అస్త్రశస్త్ర వ్యూహాలు 3 లేకుండా మొద్దుమ డబ్బు ఉంది, కులం ఉంది, బలం ఉంది అనుకొని రాజకీయాల్లో దిగితే ఇలాగే అవుతుంది. కానీ బీజేపీ అంత పవర్ఫుల్ సార్ నిజంగా? ఒకవేళ కూటమి కలిశారు, ఓకే, మోడీ ఆశీర్వాదం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా నెగ్గగలగలంటారా? అయితే మోడీ చేరటం వల్ల ఈ కూటమికి ఏంటంటే ఒక అధికృతం వచ్చింది, బలం, బలం. అంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది అనేది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.